హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ పొటాటో ఎలా బాయిల్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దానికోసం మనం ఈ స్వీట్ పొటాటోస్ని వాటర్లో నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఫుల్ మట్టి ఉంటుంది కదా, సో ఎక్కువసేపు నానబెట్టుకుంటే మట్టి అంతా పోతుంది. వాష్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం పీల్ చేసుకున్నట్లు అలా అనుకోవాలి. సో దట్ ఇన్ కేస్ ఏమైనా మట్టి ఉందనుకోండి అది కూడా పోతుంది. తర్వాత ఇలా ఘాట్స్ పెట్టుకుంటున్నాము, ఎందుకంటే లైక్ బాగా కుక్ అవుతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది అని చెప్పేసి. తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం ఆ ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, అవి పెట్టేసుకొని ఆ స్వీట్ పొటాటోస్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మన దగ్గర ఎక్కువ స్వీట్ పొటాటోస్ ఉన్నాయనుకోండి, లైక్ కింద ప్లేట్ పెట్టుకుంటే ఎక్కువ స్టాక్ లాగా ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకొని మనం ఇడ్లీని ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి. బేసికల్గా ఈ స్వీట్ పొటాటోస్ చాలా మంచివండి హెల్త్కి. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది అండ్ దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఒకటి వైట్ అండ్ ఇంకోటి రెడ్ కలర్వి. మాకైతే వైట్ కలర్వి కొంచెం స్వీట్ అనిపించాయి, రెడ్ కలర్వి కొంచెం సప్పగా అనిపించాయి. సో మీరు ఏవి ట్రై చేశారు, లైక్ మీ సైడ్ ఏవి దొరుకుతాయో కమెంట్ చేయండి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే బేసికల్గా స్వీట్ పొటాటోస్కి వడ్లు ఇచ్చి స్వీట్ పొటాటోస్ తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడైతే ఇవి కూడా మనీ పెట్టుకొని కొనుక్కుంటున్నాము. సో లైఫ్ చాలా మారిపోతుందండి డే బై డే. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.